ఏం చేస్తున్నారు? కృష్ణుడికి ఇష్టమైంది చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? వెన్న కదా కృష్ణుడికి ఇష్టమైంది, సో వెన్న ఉండలు. వెన్న ఉండలు. అలా అని మళ్ళీ కొలెస్ట్రాల్ ఒకటి ఉంది కదా, అందుకని వెన్న తక్కువ క్వాంటిటీతో. ఎందుకంటే దేవుడి పేరుతో మనం కదా తినేది, సో మనం కూడా జాగ్రత్త పడాలి కదా, అందుకని చాలా తక్కువ వెన్నతో వెన్న ఉండలు. బాగా చెప్పారు కదా. వెన్న ఉండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బియ్యపిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, వెన్న 25 గ్రాములు, పంచదార 1 కప్పు, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్. యాక్చువల్లీ 1 కప్ బియ్యపిండి అండ్ 1/2 కప్ మైదా అండ్ కొంచెం కుకింగ్ సోడా వేసుకొని పిండిలా కలుపుకోవాలి. సో నేను అది ఆల్రెడీ కలిపేసి ఉంచాను. బియ్యపిండి, మైదా అండ్ కొద్దిగా వంట సోడా, పించ్ ఆఫ్ వంట సోడా వేసేసి వాటర్ తో కలుపుకోవాలి. కలుపుకొని రెడీగా పెట్టాను. వెన్న కలపరా అందులో? వెన్న కూడా మరి చెప్పాలి కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. యా వెన్న. సో ఈ 4 కలిపేసి ఈ పిండి రెడీ చేశాను. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లో చేసుకోవాలి. ఇది కొంచెం డీప్ ఫ్రై చేయాలి. సో ఈలోపు ఆయిల్, పాకం కూడా పట్టుకోవాలేమో. మరి అది కూడా వేసేయండి. ఇక్కడ పక్కన ఇంకో స్టవ్ ఉంది కదా, స్టవ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది వేగాలి. అది పాకం అవుతూ ఉంటుంది కదా, వేగేలోపు పాకం అయిపోద్ది, మీకు టైం సేవ్ అవుద్ది కదా. యా కొంచెం చేసేస్తే చేయండి. ఈలోపు పంచదార పాకం. ఓకే. పంచదార కూడా 1 కప్. ఓకే. ఏమి శ్రీవాణి, ఏం అవ్వలేదు గీత. తీగ పాకం రావాలంటే సిమ్ లో వేగితే లోపల అంతా కూడా ఫుల్ గా బాయిల్ అవుతుంది బాగా. సో ఇవి వేగిపోయాయి. తీసేసుకొని ముందు ఒక బౌల్లో వేసేసుకొని ఫాస్ట్ గా మిక్స్ చేసేయడమే. వీటికి ఆ పాకం తగలాలన్నమాట. ఓకేనండి, మరి వెన్నుండలు రెడీ అయిపోయాయి. సుధా, నువ్వు చేసిన వెన్న ఉండలు చాలా బాగున్నాయమ్మా. కొంచెం రెగ్యులర్గా అనిపించింది.